మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు చదువుతాను, శ్రద్ధగా వినండి. ఆయన ఆ కొండ నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించెను. అదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఇక్కడ చదువుకున్నటువంటి మాటల్లో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుచుండగా బహుజన సమూహము ఆయనను వెంబడించెను అని 2వ వచనములో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అనే మాటలు మనము చదువుకున్నాం. ప్రియులారా, కుష్ఠరోగం అన్నది ఇది పాపరోగములలో భయంకరమైనటువంటి రోగం. పూర్వదినాలలో మనము ఆలోచన చేస్తే కొంతమందికి, దైవాజ్ఞను ధిక్కరించిన వారికి ఈ కుష్ఠరోగము సంప్రాప్తం జరిగింది. గెహాజీకి ఏ విధంగా కుష్ఠరోగం వచ్చింది? ఆశించాడు. దేనిని ఆశించాడు? దేవునికి ఇష్టం లేని ఆ ధనాన్ని ఆశించుచూ వెళ్ళాడు. వెళ్ళి ఏమి తెచ్చుకున్నాడంటే కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇంకా మనము ఆలోచన చేస్తే మోషే అక్క అయినటువంటి మిరియాము కూడా మోషే మీద అహరోను మిరియాము సనిగారు. సనుగుట వలన వారికి ఏమొచ్చింది? ఆమెకు కుష్టు వచ్చింది. అలాగనే ఈ కుష్ఠరోగం అనేది దైవాజ్ఞ తప్పిదాన్ని బట్టి అనేక మంది భక్తులకే ఇది సంప్రాప్తమైంది. అంటే వారి శరీరాలకు కుష్టు అంటుకుంది. ఇప్పుడే అన్న జ్ఞాపం చేసినట్లుగా 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, మమ్మను స్వస్థపరచమని వస్తే, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. ప్రభు ఒకే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. అంటే మీ శరీరం బాగుందో లేదో యాజకుడే నిర్ధారణ చేస్తాడు. మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. వారు వెళ్ళుచుండగా ఏం జరిగింది? శుద్ధి జరిగింది. అలాగుననే ఇక్కడ యేసు ప్రభు ముట్టగానే ఏమని రాయబడిందంటే, తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. తక్షణమే అంటే క్షణాల మీద ఆ కుష్ఠరోగి, ఇవి కొన్ని మంత్రతంత్రాల్లాగా, కొన్ని పూర్వదినాల్లో కొన్ని సినిమాలు ఇట్లా తగలగానే అట్లే మారిపోతారు మనిషి. అలా యేసు ప్రభు ఆ కుష్ఠరోగిని తాకగానే ఆ భయంకరమైనటువంటి కుష్ఠరోగి ఏమయ్యాడట? తక్షణమే బాగుపడి యథావిధిగా ఒక మంచి శరీరం, తినిపోయిన ఏళ్ళు బాగా వచ్చేసాయి, తినిపోయిన ముక్కు బాగా వచ్చేసింది, ముఖం మీద అక్కడక్కడ పొడలు, పుండ్లులాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే పూర్ణ స్వస్థత అతనికి జరిగినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్తలో మార్కు ఏమని రాస్తాడంటే, ఈ మాట మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము 40వ వచనంలో, ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని అనే మాట ఉంది అక్కడ. మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా అనే మాటలు మార్కు సువార్తలో ఉన్నాయి. అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న దైవవాక్యము న్యాయంగానే సత్యంగానే ఉంటుంది. కానీ కొన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. మార్కు సువార్తలో అయితే ఆ కుష్ఠరోగి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఉన్నాడు. మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, నీకు ఇష్టమైతే
ఎవరితో అంటున్నాడు ఆ మాట? యేసు ప్రభువుతో అంటున్నాడు. నీకు ఇష్టమైతే, అసలు ఆయన వచ్చింది దేనికి? ఈ లోకానికి పాపులను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని దైవజనుడైన పౌలు తిమోతితో పత్రిక రాస్తూ తెలియజేస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. ఈ లోకములో ఎవరు పాపులు, ఎవరు నీతిమంతులు అంటే రోమాపత్రిక ప్రకారంగా 3:23 ప్రకారము ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే నీతిగల దేవుని యొక్క న్యాయ విధులను, ధర్మశాస్త్రాన్ని ఏ మనుషుడు కూడా పాటించడము లేదు, దాన్ని నెరవేర్చడము లేదు, దాన్ని జరిగించడము లేదు. అందుకని అందరూ పాపులే, అందరూ పాపులే, ఏ భేదము లేదు. ఏ ప్రాంతమైనా సరే, ఈ ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో భేదము లేదు, అందరూ పాపులుగా ఉన్నారని దైవవాక్యము తెలియజేస్తాను. మరి ఉదయకాలంలో మనము చదువుకున్నటువంటి భాగంలో మనము ఆలోచన చేస్తే ఈ కుష్ఠరోగి ఎక్కడ నివసించేవాడు అని కూడా మనము ఆలోచన చేస్తే, ఈ కుష్ఠరోగి పాలెము వెలుపట నివాసం. అతని నివాసం ఎక్కడంటే పాలెము వెలుపల. అంటే ప్రజల్లో కలవడానికి, ప్రజల్లో అందరితో లాగా ఇలా మనం కూర్చున్నాం అందరము, అట్లా కూర్చోవడానికి కానీ అలాగనే అందరిలో నివసించడానికి అతడు ఏమి యోగ్యుడు కాదు. ఎందుకు అతడు యోగ్యుడు కాడంటే అతడు పాపపు కుష్ఠరోగితో ఉన్నాడు. ఆ పాపపు కుష్ఠరోగాన్ని బట్టి అతడు వెలివేయబడిన వాడిగా కనబడుతున్నాడు. అక్కడే మనం చూస్తే ఈ కుష్ఠరోగిట లేవియాకాండ ప్రకారం 13:42 ప్రకారము కుష్ఠరోగి అపవిత్రుడు అని కూడా చెప్పబడింది. కుష్ఠరోగి ఎటువంటి వాడంట? అపవిత్రుడు. ఇది భయంకరమైన రోగములలో పూర్వ దినాలలో దీన్ని ఈ పెద్ద రోగము అనేవారు. చాలామంది కుష్ఠరోగం చూడగానే భయపడేవారు. వారు సహజంగా మనుషులు నివసిస్తున్న ప్రాంతాల్లో వారు ఉండరు, వారు కొంత దూరంగా ఉండేవారు. ఎందుకంటే ఇది వారిని చూసినా, వారిని తాకినా ఆ రోగము మనకు వస్తుందేమన్న ఒక భయముతో మనుషులు భయపడేవారు, దూరంగా వారిని ఉంచేవారు. అయితే ఇక్కడ ప్రభువు ఆయనను ఏం చేస్తున్నాడు? కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కగా, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలను. అందుకు చెయ్యి చాపి వారిని ముట్టాను. యేసు ప్రభు కుష్ఠరోగిని ముట్టాడు. మనమైతే ముట్టుకోగలమా? మనం ముట్టుకోలేము. మానవుడు, ఏ వైద్యుడు కూడా ఈ రోగాన్ని బాగు చేయలేడు. సహోదరుడు సహోదరుని ఏ విధము చేతనైనను విమోచించలేడని వాక్యం ఉంది కదా. అలాగుననే ఈ కుష్ఠరోగిని ఏ వైద్యుడు కూడా, ఏ మనుష్యుడు కూడా బాగు చేయలేడు. ఆయన ప్రభువు కనుక, ఆయన సృష్టికర్త కనుక వాడిని ముట్టగానే వానికి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. తక్షణమే వాడు ఏమయ్యాడు? శుద్ధుడయ్యాడు. తక్షణమే వాడు శుద్ధుడైపోయాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. తక్షణమే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆ ప్రభువును అడిగారు, మీరు వెళ్ళండి, యాజకుని కనపరుచుకోండి అన్నాడు. వెంటనే వారందరూ శుద్ధులయ్యారు. కానీ ఒక్కడు తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఒక్కడొచ్చాడు, 10 మందిలో ఒక్కడొచ్చాడు. ఈ లోకంలో అనేక మంది దేవుని సన్నిధికి వస్తారు. ఆయన కరుణామయుడు, దయామయుడు కనుక వారి అవసరాన్ని బట్టి వారికి స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. కానీ వారు తిరిగి వచ్చి ప్రభువును కృతజ్ఞతలు ఏమాత్రమో చెప్పరు. ఈరోజు ఈ మందిరము ప్రారంభించినది మొదలుకొని ఎంతోమంది బాగయ్యారు, స్వస్థపడ్డారు, నెమ్మదిగా ఉన్నారు. కానీ వారందరూ ఇప్పుడు లేరు. కొంతమంది లోకములో కలిసిపోయినారు. వారు తిరిగి దేవుని సన్నిధికి రాలేకపోయినారు. ఎందుకు రాలేకపోయినారు? వారిలో ఏమీ లేదు, కృతజ్ఞతా భావన లేదు. కానీ తిరిగి వచ్చి ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పినవాడు
ఒక్కడే. అలాగుననే 10 మందిలో ఒక్కడు అని ఇప్పుడే అన్న జ్ఞాపం చేశాడు. అలాగనే 10 మందిలో ఒక్కడున్నా కూడా ప్రభు సంతోషిస్తాడు. కానీ ఈ రోజుల్లో 10 మందిలో కూడా ఒకడున్నాడా అంటే అది పూర్తిగా నమ్మకము కనబడలేదు. ఎందుకంటే మన విశ్వాసము, మన ఆత్మీయత ఎలా ఉందంటే రోజు రోజుకు కాలమును బట్టి చూస్తే, పౌలు చోట అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు మొదటి మూలపాఠములను మీకు బోధించవలసి వస్తూ ఉన్నది అని కొరింథీ పత్రికలోనో ఎక్కడనో పౌలు సంఘముతో మాట్లాడతాడు. మీకు మొదటి మూలపాఠాలు చెప్పవలసి వస్తుంది. అంటే మనకు ఇంకా మూలపాఠాలు అంటే ఏబిసిడీలే మనకు ఇంకా భక్తిలో తెలియడం లేదు అని దాని అర్థం. భక్తిలో మనము ఎంత మేరకు ఎదుగుచూ ఉన్నాము, ఎంత మేరకు మనం భక్తిలో ఎదిగి ప్రభువును మహింపరుస్తూ ప్రభువుకు సహకారులుగా, ప్రభువు తోటి పనివారముగా, ప్రభువుకు స్నేహితులుగా, ప్రభువుకు ప్రియమైన వారుగా మనం ఎంతవరకు ఉన్నామని మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రతిదినము మన భక్తిని కొలుచుకోవాలి. ఏ మేరలో మన భక్తి, ఏ మేరలో మన విశ్వాసం, ఏ మేరలో మన నడక, మన ఆలోచన, మన విధానాలు ఎలా ఉన్నాయని ప్రతిదినము మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఏదో ఆదివారం వచ్చింది, మందిరానికి వద్దాము, అక్కడ పోయి రొట్టె రసంలో పాలు పొంది ఇంటికి వస్తానే అయిపోదు. నువ్వు ఎన్ని దినాలు రొట్టె రసంలో నీ జీవిత కాలం అంతా పాలు పొందినా నీవు మారు మనసు లేకుండా చనిపోతే నీ పరలోక రాజ్యం నీకు ఉండదు. ఈరోజు మారు మనసు లేని జనాంగం మనం ఎంతమందిలో ఇప్పుడు ఇక్కడ ఉన్నామో ఎవరికి వారు పరీక్ష చేసుకోండి. అసలు మారు మనసు అంటే అర్థం ఏమిటి? క్రీస్తులోనికి బాప్తీసం అంటే అర్థం ఏమిటి? లోకానికి మనము లోక ఆచారాలకు, లోక కట్టడలకు, లోక పోకడలకు మనం ఏమయ్యామంటే చనిపోయిన వారుగా ఉన్నారు అని గ్రంథం తెలియజేస్తుంది. అటువంటి భక్తి నిష్ఠ కలిగి ప్రభు వాక్యం ఏదైతే బోధిస్తుందో, ఏదైతే తెలియజేస్తుందో దాని ప్రకారంగానే మనం నడుచుకున్నప్పుడే అదే నిజమైన భక్తి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు వినువారు మాత్రమై ఉన్నారు, వినిన దాని ప్రకారంగా చేయడం లేదు. మనం వింటున్నాము ఏదో కొద్దో గొప్పో, కానీ వినిన దాని ప్రకారము చేయడం లేదు, వినిన దాని ప్రకారము జరిగించడం లేదు. అందును బట్టి వినటాన్ని బట్టి ప్రయోజనం ఏముంది? ఏ ప్రయోజనము లేదు. కనుక ఈ కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటే, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని ప్రభువు అని తాకగానే పూర్ణ స్వస్థత అనేది కుష్ఠరోగికి కలిగింది. ఈ కుష్ఠరోగి పాలెం వెలుపల ఉండేవాడు మాత్రమే కాదు, ఈ కుష్ఠరోగి దుర్వాసన గలవాడు. కుష్ఠరోగి దగ్గర దుర్వాసన కలిగినటువంటి వాడు, దుర్వాసన కలిగినటువంటి వాడు, అపవిత్రుడు, పాప రోగముతో నింపబడినవాడు. అటువంటి వ్యక్తి ప్రజల్లో ఏమాత్రమును కలవడానికి వీల్లేదని నాటి ధర్మశాస్త్రమే వాడిని దూరము పెట్టింది. అందుకనే ఇశ్రాయేల్ జనాంగం ప్రయాణంలో మిరియాము కూడా కొన్ని దినాలు పాలెం వెలుపట నివసించవలసి వచ్చింది. ఎందుకు? ఆమె మోషేను బట్టి, తప్పుగా మాట్లాడడాన్ని బట్టి, శనగడాన్ని బట్టి ఆ కుష్ఠరోగం ఆమెకు రావడం జరిగింది. తరువాత వారి ప్రయాణానికి కొన్ని దినాలు ఆటంకము కలిగింది. ఈనాడు భక్తిలో ముందుకు పోతున్నటువంటి వారికి, భక్తిలో ఎదుగుతున్నటువంటి వారికి కూడా, వారి ప్రయాణానికి కూడా, వారి భక్తికి కూడా కుటుంబాల్లో కొంతమంది ఆటంకంగా, అడ్డుబండలుగా కూడా ఉంటున్నారు. తెలియని మాటలు, తెలియని సనుగులు, తెలియని ఆలోచన విధానాలు. అవసరమేముంది? వాక్యమును చదివితే, ప్రార్థన చేసుకుంటే దేవుడే మనం ఏ విధంగా మాట్లాడాల్సింది, ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవలసింది ప్రభువు తెలియజేస్తాడు మనకు. ప్రార్థనాపూర్వకంగా ప్రతిదినము
ప్రభువును అడిగి మనం పొందుకోవాలి. ప్రతిదినము మనము భక్తిలో నేర్చుకోవాలి. ప్రతిదినము మనము మన ప్రవర్తనను మార్చుకుంటూ విశ్వాసములో ముందుకు సాగినప్పుడే మనం ఈ లోకములో భక్తిలో ముందుకు సాగగలమని దైవవాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ కుష్ఠరోగి ఇది మందులేని రోగము అని మనం ముందే విన్నాం. సంఖ్యాకాండంలో కూడా మనం ఆలోచన చేస్తే మిరియాముకు కుష్టు కొన్ని దినాలు ఆమె పాలెం వెలుపట ఉన్నది. తరువాత వచ్చి మోషే ప్రార్థింపగా ఆమె కుష్టు పోయింది. మోషే ప్రార్థించగానే ఆమె కుష్టు పోయింది. అంటే ఈ కుష్టును బాగు చేసేవారు ఎవరంటే వైద్యులు కాదు, తోటి మనిషి కాదు, దేవుడే దీనిని బాగు చేయాలి, దేవుడే దీనిని స్వస్థపరచాలి, దేవుడే దీనికి పూర్ణమైన స్వస్థత ఇచ్చి తిరిగి ఆమెను పాలెంలోకి చేర్చుకున్నారు. ఎప్పుడు? కుష్ఠరోగము పోయినప్పుడు. మరి అట్లయితే ఈ ఉదయకాలంలో మనము ఆలోచన చేస్తుండగా ఈ పాపపు కుష్టు అన్నది ఈ లోకంలో ప్రతి మనుషునిలో ఉంది. వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు జన్మించిన మొదలు విపరీతమైన బుద్ధి కలిగిన వారు, విపరీతమైన బుద్ధి కలిగి, మనం ఎంత భక్తిలో పెంచినా, మనం ఎంత నిష్ఠా గరిష్టలతో పెంచినా మానవునిలో ఉన్న నైజం ఏమిటంటే, ఆదామును మొదలుకొని ఈ లోకంలో ప్రతి మనుషునిలో ఏమి సంప్రాప్తమైంది? పాపము. పాపం అనేది ప్రతి మనుషునిలో అది సంప్రాప్తమైంది. మనం ఎంత భక్తిగా పెంచినా అది మనము దానిని శుద్ధి చేయలేము. కానీ ప్రభువుకు అప్పగించినప్పుడు మాత్రమే బాల్యదశ నుండి పిల్లలు ఆ భక్తిలో ఎదగగలరు, భక్తిలో నిలవగలరు. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, బాలుడు నడవలసిన మార్గాల త్రోవలు వానికి నేర్పుము. నేర్పే వరకే మనం బాధ్యులు. పిల్లలను కంటారు కానీ, లోకము సామెత చెప్తుంది, పిల్లలను కంటారు కానీ వాళ్ళ బుద్ధులను ఎవ్వరు కనలేరు. బుద్ధి మార్చేవాడు, అక్కడే కీర్తనలో ఒకసారి ఉంది, యవ్వనులకు బుద్ధి, ఆయన వాక్యమే బుద్ధి కలిగిస్తుంది, వాక్యము బుద్ధి కలిగించేది. అలా ఉండే పిల్లలను మనము పెంచాలి. కానీ ఎలా పెంచాలి? దైవ వాక్యమును చూపించి పెంచాలి. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పాలి, నేర్చుకోవాలి. నేర్పే బాధ్యత మంది, ఆ నేర్చుకునే బాధ్యత బాలుంది, అనుసరించే బాధ్యత బాలు. ప్రతి క్షణము మనము నేర్పే వారముగానే ఉండాలి, అప్పుడే నేర్చుకుంటాడు. అసలు తల్లిదండ్రులమైన మనమే నేర్చుకోకపోతే, మనమే దైవాజ్ఞను ధిక్కరించి నడుచుకుంటా ఉంటే ఇంకా పిల్లలు ఎలా నేర్చుకుంటారు? ఎలా వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు? ఎలా వారి పిల్లలకు వారు దైవ కట్టడలను బోధిస్తారు? ద్వితీయోపదేశకాండంలో మాట ఉంటుంది, మీరు మీ పిల్లల పిల్లల పిల్లలకు ఈ వాక్యాన్ని తెలియజెప్పాలట. తెలియజెప్తున్నామా? మన పిల్లలే మన సంరక్షణలో లేకుండా, దైవ వాక్యమునకు లోబడకుండా ప్రపంచంలో కలిసిపోయి, దేశంలో కలిసిపోయి విచ్చలవిడిగా బతుకుతూ ఉంటే ఇక వారి పిల్లలకు వారు ఎవరు వాక్యం చెప్తారు? మనము నేర్పించుకుందాం. ఇప్పుడైనా నేర్పించుకొని రాబోయే తరానికి మన విశ్వాసం, మన భక్తి వారికి అందించినప్పుడు, వారు వారి పిల్లలకు భక్తిని అందించినప్పుడు, ఇలాగ తరాల వెంబడి తరాలు భక్తి జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు, ప్రభువు వచ్చినప్పుడు అందరూ కూడా ఆ ప్రభువును ఎదుర్కొని పరలోక రాజ్యములో మనం ఉండడానికి వీలవుతుంది. పూర్వదినాల్లో అనేక చోట్ల అనేక సంఘాలు ఉన్నప్పటికీ కొన్ని సంఘాలు ఇప్పుడు లేవు, అక్కడ సంఘాలే లేవు. కానీ మనం చేస్తున్న ప్రార్థనలో ఒక్క మాట ఏమిటంటే, ప్రభువా నీవు వచ్చు పర్యంతము ఈ స్థలంలో మందిరం ఉండులాగున. మనం సంఘస్థలం అందరం కూడా ప్రార్థన చేస్తుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘము ప్రభు వచ్చేంత వరకు ఇక్కడ నిలవాలని ఇది గొప్ప ఆశ. ఈ ఆశ అందరము కలిగి ఉండాలి. మన తరువాత భక్తులను మనము తయారు చేస్తూ ఆయన వచ్చేంత వరకు ఇక్కడ ఈ సన్నిధిలో
ప్రభు సన్నిధిలో భక్తి అనేది నిలబడి ఉండాలి. ఈ ప్రాంతంలో, ఈ మందిరములో ప్రభు వచ్చేంత వరకు విశ్వాసులు ఉండాలి. చెప్పలేం ప్రభు ఏ సమయాన్ని వస్తాడో, ఏ క్షణాన వస్తాడో మనకు తెలియదు. ఆయన వస్తానన్నాడు 2024 సంవత్సరాల పూర్వం. ఆది సంఘస్థులు బోధిస్తూ వస్తున్నారు, ఆయన వస్తాడు వస్తాడు. ఏ క్షణమో ఆయన రాకడ మనకు తెలియదు, ఏ క్షణమో మన పోకడ మనకు అసలే తెలియదు. మనం కేవలము నిమిత్త మాత్రం, గడ్డిలాంటి వారం. మనం ఉదయమున పచ్చగా ఉండి సాయంకాలమున గడ్డి ఏ విధంగా వాడిపోతుందో అటువంటి జీవన విధానం కలిగి ఉన్న మానవులం. ప్రభు చిత్తమైతే ఆయన దీర్ఘాయువు ప్రసాదిస్తాడు. ఆయన చిత్తం ప్రతి విషయంలో ఆయన చిత్తానికి మనము సమర్పించుకోవాలి. ప్రతి విషయంలో ఆయన చిత్తం సిద్ధించునుగాక అనే మనం ప్రార్థన చేయాలి. మనం అడుగుతాము కానీ స్వలాభముతో, స్వప్రయోజనముతో, మన భోగేచ్ఛల నిమిత్తము అడుగుతాము. కానీ అటువంటి ప్రార్థనలకు ప్రభు ఎన్నడూ కూడా ఏమి ఇవ్వడు, జవాబు ఇవ్వడు. అసలు నువ్వు అడిగిందే అసలు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? స్వలాభము కొరకు అడిగితే, స్వలాభము కొరకు మనము వేడుకుంటే ఏం ప్రయోజనం లేదు. కీర్తనలో 122వ కీర్తనలో ఒక మాట ఉంది, యెరూషలేము కొరకు ఏం చేయాలట? యెరూషలేము క్షేమము కొరకు ఏం చేయాలా? ప్రార్థన. యెరూషలేము అంటే సంఘమే. నీవు నీ పొరుగువాని క్షేమాన్ని కోరుకుంటే నీ క్షేమాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో మనకు స్వార్థం ఎక్కువ. మన కుటుంబం కోసమే, మన కోసమే గంటల తరబడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. తోటి వారి పరిస్థితిని మనము ఆలోచన చేయం. తోటి వారి మీద మనస్సుంచి వారి స్థితిని ఎరిగి మనము వారి భక్తిలో ఎదగాలని, ఆ కుటుంబం దీవించబడాలని మనము ప్రార్థన చేస్తే ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ పొరుగువాడిని ప్రేమించడం. పొరుగువాడిని ప్రేమించడం మనం ఎప్పుడు నేర్చుకుంటామో భక్తిలో మనము ప్రభువును దగ్గరికి తప్పకుండా వెళ్తాం. ఇది మనం చెప్పడానికి మాత్రమే, వినడానికి మాత్రమే దీన్ని పరిమితం చేసినాము. కానీ దీనిని మన హృదయాలలో, మన మనస్సులో, కుటుంబాల్లో ఆచరణ యోగ్యంగా దీన్ని మనము ఉంచలేకపోతున్నాం. ఇది సామాన్యమైనటువంటి మాట కాదు. దేవుణ్ణి ప్రేమిస్తాంలే, దేవుడు అన్నాడు కదా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మొట్టమొదటిగా నన్ను మీరు ప్రేమించాలి. ఈ రోజుల్లో మనము దేవుణ్ణి కంటే మనకు ఉన్నదానని, మన పిల్లలను, మన ఆస్తిపాస్తులను ఎక్కువగా ప్రేమించడానికి మనం ముందుకు వస్తున్నాం. మన ఆలోచన విధానము అదే. దేవుని కంటే మరి ఏది ఎక్కువ కాకూడదు. దేవుని కంటే ఒకవేళ నీకు ఏది ఎక్కువైనా అది ఒక విగ్రహముతో సమానం అని దేవుడు మానవాళి మీద కోపగించుకుంటాడు. ఆయన ఇచ్చినదే సమస్తము, ఆయన ద్వారా కలిగినదే. మనందంటూ ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదు. ఇందులో ఇక్కడ ప్రాణం ఉంది కదా, ఆత్మ, ఇదొక్కటి దేవునిది. ఇది శరీరం, ఇది మట్టి శరీరం, ఇది ఆయన ఇచ్చినటువంటి ప్రాణం. ఏముంది మనలో? ప్రభు అంటాడు, దేవుడు ఈ భూమి ఆకాశము ఇందులో ఉన్న వెండి బంగారములు సమస్తము నావే. ఏమున్నాయి? ఆయన కృపను బట్టి ఈ భూమి కొంత స్థలాన్ని మనకిచ్చాడు. మనం నివసిస్తున్నటువంటి ఆ స్థలాన్ని నువ్వు ఎలా ఇచ్చి కొనిండవచ్చు, కానీ భూమి ఆయనదే. మనము ఈ లోకంలో ఉన్నంత వరకే ఇది మంది. కానీ సమాధుల తోటలో 6 అడుగుల స్థలం కూడా మంది కాదు. అట్లా ఎత్తుకుంటే ప్రభు వచ్చి మనం అందరము పైకి ఎత్తబడుతుంది. ఏది మంది కాదు, అన్నీ ఆయన ఇచ్చిందే. ఆయన నామానికే మహిమకరంగా మనం జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరటైతే ఈ ఉదయకాలపు వేళలో కుష్ఠరోగి ప్రభువును నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచమన్నాడు. ప్రభువుకి ఇష్టమైంది, రక్షించబడ్డాడు. కుష్ఠరోగం పోయింది, స్వస్థత దొరికింది. ఇక ప్రభువును విశ్వసించాడు. మరి ఎట్లయితే ఈ ఉదయకాలపు వేళలో ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీలో ఉన్నటువంటి పాపపు కుష్టు తీసివేసుకున్నావా? ఈ కుష్టు అనేది బయటికి కనబడుతుంది.
అది వేళ్ళు తినివేస్తుంది, ముక్కు తినివేస్తుంది, ముఖాన్ని వికారం చేస్తుంది, చూడనొల్లని వానిగా చేస్తుంది. అయితే హృదయంలో ఉంది పాపపు కుష్టు. ఇది నిత్య నాశనానికి, నరకానికి మానవాళిని తీసుకొని పోతుంది. ఆ నరకానికి తీసుకొని పోతుంది మానవుని. కనుక హృదయంలో ఉన్నటువంటి ఈ పాపపు కుష్టును మనం కూడా తీసివేసుకో. ఈ పాపపు కుష్టును తీసివేసుకోవడానికి లోకంలో ఏ మందులు లేవు. ఈ రోగానికి మందు ఎవరు? ప్రభువే. ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ రోగానికి మందు. అందుకే ముందుగానే మనము దైవజనుడు చెప్పినట్లు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆత్మకు రక్షణ కలుగుతుంది, మనసులో నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. పాపం అనేది భయంకరమైనది. అది తెలియని రీతిలో మన హృదయాల మీద, మన శరీరం మీద భయంకరమైన భారముతో ఉంది. అది ఒకసారి మనస్ఫూర్తిగా పాప భారాన్ని ప్రభు మీద వేసి చూడండి. హృదయం ఎంత తేలికగా, ఎంత నెమ్మదిగా, ప్రశాంతంగా మనం ఉండగలము. నమ్మని వారు ఇప్పుడైనను యేసుక్రీస్తును నమ్మి ఆయన ఇచ్చు రక్షణను, ఉచితమైన రక్షణను పొందుకొని ఆనందించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కలువరి శిలువ మీదకి వెళ్ళాడు. లేఖనం ఏం చెప్తుంది? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. రక్తము అవసరము. పాపము క్షమించబడాలంటే రక్తం అవసరం. పూర్వదినాల్లో ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడెల రక్తంతో తాత్కాలికమైనటువంటి పాప నివారణ జరిగేది. అయితే క్రీస్తు లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో బలి అయి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరుగా లేచిన మీదట ఇక ఏ బలి అవసరం లేదు. కనుక యేసునందు విశ్వాసం ఉంచితే చాలు పాపక్షమాపణ. అదే రోమపత్రిక 10వ అధ్యాయంలో తెలియజేస్తున్నటువంటి మాటలు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసిస్తే నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. నీతి కలుగునట్టు నోటితో ఒప్పుకోవాలి, నీతి కలగాలంటే. ఇలా చేయడాన్ని బట్టి సులువైనటువంటి రక్షణ భాగ్యము దేవుడే కలిగిస్తాడు. ఇది ఏ మానవుడు కలిగించలేడు. ఆయన నామములోనే పాపక్షమాపణ, ఆయన నామములోనే రక్షణ. రక్షణ ఏ నామములో ఉంది? యేసు నామములోనే. పేతురు అంటాడు, ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. రక్షణ యేసు నామములోనే రక్షణ. మరట్లయితే ఈ కుష్ఠరోగి, పాలెం వెలుపల ఉన్నవాడు, అపవిత్రుడైన వాడు, దుర్వాసన కొడుతున్నటువంటి వాడు, అందరూ విసర్జించబడినటువంటి వాడు, ఇటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత కోరుకున్నాడు, బాగుపడ్డాడు, రక్షించబడ్డాడు. మరట్లయితే నీవు నేను ఇంకా రక్షించబడకపోతే ఈ పాపపు రోగముతోనే ఈ లోకంలో బ్రతుకుతూ పాపములోనే చనిపోతే నిత్య నరకం ఉందని మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే మనుషులు చేసిన ప్రతి పాపమునకు ఏముందట? మరణం ఉందంట. ఆ మరణం ఏమిటంటే ఆ నిత్య నరకము. ఆ మరణము నుండి మానవాళిని తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని వాక్యంలో ఉంటుంది. మానవ జనాంగం నశించిపోకుండా అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కనుక ఆయన ఇచ్చు ఉచితమైన రక్షణను మనము నమ్మి విశ్వసించి బాప్తీసం పొందినవాడు మాత్రమే రక్షించబడతాడని లేఖనాల్లో రాయబడి ఉన్నది. ఒక మాట చదివి ముందుకు పోదాం. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఉచితంగా నీతిమంతులు. మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే క్రయం చెల్లించాలి, అంటే డబ్బు చెల్లించాలి. కానీ
పాపములో నుండి, నిత్య నరకములో నుండి మానవాళిని తప్పించడానికి యేసుక్రీస్తు నీకు నాకు ఉచితమైన రక్షణ. అయితే ఆయన వెల చెల్లించాడులే. పేతురు అంటాడు, అమూల్యమైన రక్తము చేత అంటాడు. అమూల్యమైన రక్తం, వెండి బంగారముల కంటే, కరెన్సీ కంటే విలువైనటువంటి రక్తము యేసుక్రీస్తు శిలువలో ధారపోశాడు. ఆ రక్తము అది ఉచితముగా మనకిచ్చాడు. అందుకే ఇక్కడ మనం చదువుకున్నట్లుగా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మరి ఎట్లయితే ఆలస్యం ఎందుకు? ఉచితమైన రక్షణ. పాపములోనే జీవిస్తున్నాం, పాపములోనే చనిపోతే భయంకరమైనటువంటి మరణదండన, ఆ చీకటి స్థలములోనికి వెళ్ళకూడదని, అపవాదికి వాని దూతలకు నియమించబడిన నిత్యాగ్నిలోనికి మనం వెళ్ళకూడదని దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఆయన వెల్లడి చేస్తున్నాడు. కనుక ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమకు విలువనిచ్చి గౌరవించి ఆయన నామమును స్వీకరించి ఆత్మరక్షణ పొంది యుగాయుగములు మోక్షములో ఉండాలన్నదే దైవ చిత్తమై ఉన్నది. కనుక అలాగున మనము ముందుకు సాగుదాం. మరొక మాట చూసుకుందాం. ఆ దైవ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండము దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము వచనం వచ్చేసి 16. ఇక్కడ మనం కొద్దిసేపు వాక్యాన్ని చూసుకుందాం. 16వ వచనం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ఇక్కడ ఈ మాటలు యూదా రాజులలో ఒక రాజైన ఉజ్జియా. ఈయన రాజు, యూదా జనాంగమునకు రాజు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26:16 మాట, అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఇతడు ఏ సమయంలో గర్వించాడు, ఏ సమయంలో చెడిపోయాడు? స్థిరపడిన తర్వాత. ఇతడు రాజే, యూదులకు రాజు. అయితే ఇతడు గర్వించి చెడిపోయాడని మనము ఒక వచనం ద్వారా చదువుకున్నాం. ఈయన ఎందుకు గర్వించాడు, ఎందుకు చెడిపోయాడు అంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. 16వ వచనం, 26:16 దినవృత్తాంతములు 2వ గ్రంథము 26:16 వచనంలో, అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి యాజకులు వేయవలసిన ధూప వేదిక మీదకి ఈ రాజు నేరుగా ప్రవేశించాడు. ఎందుకు అంతగా ఆయన ప్రవేశించాడు? దేవుని కృపను బట్టి ఉజ్జియా రాజ్యము బహుగా విస్తరించబడింది. బహుగా యుద్ధాలలో దేవుని సహాయము దొరికింది. ఇంకా యూదా రాజ్యములో అభివృద్ధి బాగా జరిగింది. సైనికులు, అత్యధికమైనటువంటి సైనికులు బలం ఉన్నది. అనేక రాజ్యాల మీద జయం పొంది పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా హిజ్కియాకు కలిగాయి. అది ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. దేవుని బట్టి ఇవన్నీ జరిగాయి. మాత్రమే కాకుండా అతడు పశువు సంపదలో కూడా అతడు అత్యంత ధనికుడిగా కనబడుతున్నాడు. అతడు వ్యవసాయానికి అనేకమైనటువంటి వనరులను కూడా చేసుకున్నాడు. యూదా జనాంగమునకు, యూదా రాజ్యానికి అనేక వనరులను దేవుని సహాయము ద్వారా సస్యశ్యామలంగా దేశాన్ని మార్చుకున్నాడు. మంచిదే. అయితే ఇక్కడ మనం చదువుకున్న మాట ప్రకారం చూస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించాడు.
ఈ లోకంలో కూడా ప్రజలైనటువంటి మనమందరం కూడా అంతే. మానవుని బుద్ధి, ఇది మానవునికి కలిగినటువంటి బుద్ధిలో మార్పు లేకపోవడాన్ని బట్టి స్థిరపడిన తర్వాత మనిషిలోనికి ఏమొస్తుందట? గర్వం వస్తుంది, మనసులో గర్వం వస్తుంది. నెబుకద్నెజరు 120 సంస్థానాలకు ఏకచక్రాధిపతిగా రాజయ్యాడు. కానీ అతడు ఏమయ్యాడు? ఆయన రాజ్యాన్ని చూశాడు. ఒకసారి ఆయన రాజ్యాన్ని చూసి ఇది నా ద్వారానే ఇంత వైభవంగా కలిగిందని గర్వించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని గర్వించిన వానితో ఏం చేశాడు? గడ్డిని మేయించాడు. అందుకని మానవుని వలన ఇటువంటి అభివృద్ధి కానీ ఇటువంటి దేశము సస్యశ్యామలంగా ఏమాత్రమును కాజాలదు. కేవలము రాజుగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని ధర్మశాస్త్రమునకు న్యాయ విధులకు కట్టుబడి నడుచుకున్నట్లయితే దేవుడు సమస్తమును సస్యశ్యామలంగా చేయడానికి ఆయన ఎప్పటికీ ఇష్టపడతాడు. అట్లాగనే ఈయన ఉజ్జియా రాజ్యములో ఎంతో అభివృద్ధి కలిగింది. ఎక్కడ పోయినా కూడా విజయమే కలుగుతుంది, కానీ అపజయము ఏనాడు కలగలేదు. అక్కడ మనం ఒక మాట చూసుకుందాం. 26వ అధ్యాయము 5లో చివరి వచనాన్ని చదువుతాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసింది. అంటే వర్ధిల్లాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక అతడు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఇంకా అక్కడే 7వ అధ్యాయము చివరి మాట చదువుతాను. ఫిలిప్తీయుల 7వ వచనం, 26, 7వ వచనం. ఫిలిప్తీయుల ప్రదేశములలోనూ కాపురమున్న పురములను కట్టించెను. ఫిలిప్తీయులతోనూ గూర్బాయులతోనూ నివసించిన అరేబీయులతోనూ మెహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. యుద్ధములో సహాయం ఎవరు చేశారు? దేవుడే. నీవు ఎక్కడ పోయినా కూడా యుద్ధములో సహాయం చేశాడు, జ్ఞానం ఇచ్చాడు. నీవు పోరాడడానికి శత్రువుని పైన ఎత్తుకు పై ఎత్తు యుద్ధ నేర్పరితనమును సైనికులకు ఇచ్చాడు. సైనికులకు బలం ఇచ్చాడు. ఒక్కడు 1000 మందిని చంపగలిగిన శక్తిని, సామర్థ్యతను ఎవరిచ్చారో? దేవుడిచ్చాడు. ఇలాగూ చేస్తూ పోతూ ఇంకా 11వ వచనంలో ఉంది, ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. యుద్ధం చేసే సైన్యం, బహు సైన్యం. ఆ సైన్యం ఎంతమంది అంటే 3,02,500 మంది సైన్యం. ఎంతమంది సైన్యం! యుద్ధ వీరులు, యుద్ధ యోధులుగా వారు యుద్ధములో ఎంత సునాయాసంగా ఒక యుద్ధములో గెలవగలిగినటువంటి నేర్పరితనం, సామర్థ్యత ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అలాగుననే ఇంకా అలా ఉంటూ కూడా ఈ ఉజ్జియా చేసినటువంటి పొరపాటు ఏమిటంటే 17వ వచనంలో మనం చదువుకుందాం. 26-17లో యాజకుడైన అజర్యా అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనిని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేయుచున్నావు అన్నారు. ధూపం వేయడానికి రాజు రౌంద్రముతో వెళుతున్నాడు. కారణం ఏమిటి? దైవద్రోహం చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి అహరోను సంతతి ఉన్నది. వారి కుమారులు, వారు యాజకులు, వారు దేవుని సన్నిధిలో ధూపం వేయాలి కానీ నీవు కాదు అంటూ ఆ సమయంలో దైవద్రోహ కార్యాలకు ఒడిగట్టాడు. ఎవరు? ఉజ్జియా. ఎప్పుడు? స్థిరపడిన తర్వాత. ఇంకా అక్కడ మనం చూస్తే 19 ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌంద్రుడై యాజకుల మీద కోపము చూపాను. ఇంకా ఏం చేశాడు? యాజకుల మీద
కోపగించుకుని ఎన్ని తప్పులు చేస్తున్నాడు చూడు, ఎన్ని అతిక్రమాలు ఒకదాని వెంబడి చేస్తూ పోతూ ఉండగా జరిగిన పరిణామం ఏమిటని మనం అక్కడ ఆలోచన చేద్దాం. ఇక్కడే 19వ వచనం నుండి మొదలు చదువుకుందాం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌంద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపం పీఠము యొక్క నతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట, చదవండి మా, అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఎందుకు కుష్ఠరోగం పుట్టించుకున్నాడు? 16వ వచనంలో మనం చదువుకున్నాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించెను. స్థిరపడిన తర్వాత మానవునిలో గర్వం అనేది ఏమాత్రము ఉండకూడదని దైవవాక్యం ఉదయకాలంలో మనకు తెలియజేస్తా ఉంది. గర్వము ఉంది కదా పరిశుద్ధ గ్రంథం. గర్వము నాశనానికి ముందు ఏమి నడుస్తుందట? గర్వం నడుస్తుంది. నాశనం కాబోతున్న ఉజ్జియా గర్వంతో నడుచుకున్నాడు, మనసులో గర్వించాడు, ఇంకా దైవద్రోహ కార్యాలకు పూనుకున్నాడు, రౌంద్రుడైపోయాడు, కోపగించుకున్నాడు. ఇలాగూ దేవుని యాజకుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు విధానమును దేవుడు చూస్తూనే ఉన్నాడు. వెంటనే ఏం జరిగింది? అతనికి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇంకా మనము అక్కడనే ఆలోచన చేస్తే 21వ వచనం, రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోకి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించును. ఇక్కడ ఏం కోల్పోయినాడు? దేవుని సన్నిధి కోల్పోయినాడు, దేవుని పూజించే భాగ్యం కోల్పోయినాడు, దేవుని ముఖకాంతిని చూసే భాగ్యం కోల్పోయినాడు. ఈ రోజుల్లో మనం కూడా అంతే. గర్వించినామా దేవుని సన్నిధి కోల్పోతాం, దేవుని వేడుకునేదానికి అవకాశం లేకుండా పోతుంది. అందుకని మానవులమైన మనము ఎప్పుడైతే మనము తగ్గించబడతామో హెచ్చించే భారము బాధ్యత దేవుని మీద ఉంది. లూకాసు సువార్తలో ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేశారు. ఒకడు తగ్గించుకొని ప్రార్థన చేశాడు, ఒకడు తన నీతి కార్యాలను వెలబుచ్చుకుంటూ దేవునితో మాట్లాడాడు. అయితే ఎవరు తగ్గించబడ్డారు, ఎవరు హెచ్చించబడ్డారంటే మనం ఎరిగిన వారమే. తగ్గించుకున్నవాడు మాత్రమే హెచ్చించబడతాడు, వారు మాత్రమే ప్రభువుకు ఇష్టలుగా ఉంటారని దైవవాక్యము తెలియజేస్తాను. ఇంకొక మాట ఇక్కడ, తన మరణదినం వరకు కుష్ఠరోగంతోనే ఉన్నాడని ఇక్కడ ఒక మాట ఉంది. ఆ మాటను కూడా చూసుకుందాం. 21లో రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగై ఉండెను. చూడండి ఏం తెచ్చుకున్నాడు. దేవుడు ఇంతగా రాజును హెచ్చిస్తే, ఇంతటి యూదా జనాంగానికి రాజునుగా చేస్తే, తాను ప్రవర్తించిన తీరును బట్టి, నడిచిన విధానమును బట్టి తిరిగి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠాన్ని తెచ్చుకున్నాడు, పాపరోగాన్ని తెచ్చుకున్నాడు. పాపరోగాన్ని తెచ్చుకొని తన మరణదినం వరకు కుష్ఠరోగు అట్లనే ఉంది ఆయనకు. తిరిగి ఆయనను ప్రార్థించేవారు ఎవరు? యాజకులు ప్రార్థించదమ్మా, యాజకుల మీద కోపపడ్డాడు, తిరగబడ్డాడు, యాజకులను అసలు తగ్గించి మాట్లాడాడు. ఇంకెవరు అతని కోసం ప్రార్థన చేస్తారంటే ఎవరు? దేవుడే తిరస్కరించినటువంటి వాడిని ఎవరు ప్రార్థన చేసినా కూడా ఏం ప్రయోజనం? ఇప్పుడు యూదా ఉన్నాడు, ప్రభువును అప్పగించాడు. యూదా కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరు చేయరు. ఎందుకు చేయరు? ప్రభువునే అప్పగించినటువంటి వానికి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? చేయరు. అందుకే దేవుని శిక్ష అనేది ఉజ్జియా మీద పడింది. ఎవరు కూడా ఉజ్జియా కొరకు ప్రార్థన చేయలేదు. ఉజ్జియా మరణదినం వరకు కుష్ఠరోగి ఉండి చనిపోయాడు. ఇది స్థిరపడిన తరువాత జరిగినటువంటి సంఘటన. అతడు స్థిరపడిన తరువాత అతడు తన మనసులో గర్వించాడు. గర్వం అన్నది మానవునికి మనసులో ఏమాత్రం ఉండకూడదని దైవవాక్యము తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో 10:12లో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది.
10-12లో మనం గమనించి, తాను నిలబడుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెనని. ఈరోజు మనము దేవునిలో నిలబడి ఉన్నాము, ప్రభుకి ఇష్టకరంగా బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాము. కొద్దో గొప్ప పడిపోకుండా చూసుకునే బాధ్యత, భారము మన మీద ఉంది. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. పడకుండా చూసుకో. పడిపోతే నీవు లేవలేవు. ఎందుకు లేవలేవు? ఆయన నిన్ను ఏ స్థలము నుండి లేపాడు అని మనము గమనించినట్లయితే, కీర్తనలు 40వ కీర్తనలో భక్తుడు దావీదు ఇలా అంటున్నాడు. చూడండి, 40వ కీర్తన 1వ చరణంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవికి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచాడు. ఈరోజు నీ అడుగులను స్థిరపరిచాడు. నీవు నిలబడుచున్నావు, కానీ పడకుండా చూసుకునే బాధ్యత మనదే. నాశనకరమైన గుంటలో నుండి, అనగా అంధకారములో నుండి, చీకటిలో నుండి, సాతాను కబంధ హస్తాలలో నుండి మనల్ని ప్రభు విడిపించి తన రక్తం చేత మన పాపములను కడిగి శుద్ధి చేసినటువంటి ప్రభువుకు మనం విధేయులమై ఆయన నామమును ఘనపరిచి మహింపరిచే వారముగానే ఉండాలి. కానీ ఆయనకు వ్యతిరేకమైన స్వభావము కలిగి, ఉజ్జియా వలె తిరుగుబాటు స్వభావము కలిగి, దైవ ధర్మశాస్త్రాన్ని, నీతిగల న్యాయ విధులను, కట్టడలను ఎన్నడూ మర్చిపోకుండా మనము జీవించినట్లయితే ఎన్నడూ కూడా పడిపోవడానికి అవకాశం ఉండదు. అలాగున మనము జీవించాలని దైవవాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. సామెతల గ్రంథము 38లో ఒక మాట ఉంది, గమనించుదాం. సామెతలు 30 అధ్యాయము 8వ వచనంలో, ఆగూరు ఇక్కడ తెలియజేస్తున్న మాట ఏమిటంటే, 30 అధ్యాయం 8వ వచనము 2వ లైన్ చదువుతాను. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. మానవునికి తగినంత ఉండడము ఎంత ఆశీర్వాదం అంటే అంత ఆశీర్వాదం. తగుమాత్రం ఉండుట. ఉజ్జియాకు ఎక్కువైంది, సైన్యం ఎక్కువైంది, బలగం ఎక్కువైంది, అంతా ఎక్కువైంది. మనసులో ఏమయ్యాడు? గర్వించాడు. నెబూకద్నెజర్ రాజుకు రాజ్యాల మీద నేనొక్కడనే అధిపతును, నా ద్వారానే ఈ ప్రపంచం ఇంత సుందరంగా వైభవంగా ఉందని మనసులో గర్వించాడు. పతనమైపోయారు. అందుకని ఈ భక్తుడు ఏమంటాడు? తగుమాత్రము నాకు ఇస్తే చాలు. యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలించి నీ నామమును దూషింతునేమో. ఎట్టకేలకు దేవుని నామము ఏ విధము చేతనైనను, అటు బీదను కడుబీదను కాకుండా, అటు బహు ఐశ్వర్యవంతుడు కాకుండా తగుమాత్రం నాకు ఇస్తే, ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక కొరత, ఏదో ఒక లేమిడి, ఏదో ఒక జబ్బు మనలో ఉండడము ఎంతో మంచిది. దైవజనుడు పౌలు ఆ జబ్బు కోసం ముమ్మారు ప్రార్థించాడు. కానీ నా కృప నీకు చాలు, అది అట్లనే ఉండని అన్నాడు. మనుషుల్లో ఏ కొరత లేకపోతే, సమృద్ధికరమైన ఆరోగ్యం ఉంటే, సమృద్ధికరమైన ధనం ఉంటే, సమృద్ధికరమైన ఆస్తిపాస్తులుంటే, మానవుని మనస్సు గర్వించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసిస్తుంది. గనుక ఈ మనస్సును అదుపులో ఉంచుకోవాలని దైవవాక్యం మనకు నేర్పిస్తుంది. ఉజ్జియాకు దేవుడు అన్నిటిలో తోడుగా ఉన్నాడు. కానీ ఏమైపోయాడు? చివరకు కుష్ఠరోగం తెచ్చుకొని తన మరణదిన వరకు కుష్ఠరోగముతో చచ్చాడు. రాజుగా ఉండి ప్రయోజనమేముంది? చివరి తన మరణ దినాలు దుర్భరమైన పరిస్థితి. అటువంటి దుర్భరమైన పరిస్థితులు దేవుని నమ్మినటువంటి మనకు ఉండకూడదని దైవవాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9-10లో ఒక మాట చూసుకొని ముగింపు చేసుకుందాం.
అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుచు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజకులను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారైతిరి. అంటే ఇక్కడ దేవుడు తను నమ్మినటువంటి పిల్లల మీద ఒక పేరు, మనకి ఏం పేరు పెడుతున్నాడంటే ఆయన చూడండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము. అంటే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం ప్రకటించే రీతిగా మనకు ఎటువంటి పేర్లు ఇచ్చాడంటే, ఏర్పరచబడిన వంశమును ఒకటి, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఈ గొప్ప పేర్లను మనం పోగొట్టుకొనకూడదు. పేరు దేవుడు ఎట్లా పెట్టాడు మనకు? ఏర్పరచబడిన జనము, రాజులైన యాజకులు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు. చూడండి, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు మనల్ని ఎవ్వరూ కనికరించిన వారు లేడు. ప్రభువైన యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చి మనల్ని కనికరించాడు. మన పాపపు కుష్టు నుండి మనను విడిపించి బ్రతికించి నిలబెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలే ఉంది. దుర్వాసన గల మనలను ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. దుర్వాసనతో నింపబడి ఉన్న మనలను, పాపపు కుష్టితో నింపబడిన మనలను ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. అలాగుననే మనము తగుమాత్రము కలిగి ప్రభునామమును ఘనపరచాలని దైవవాక్యము తెలియజేస్తా ఉంది. అలాగునే లూసిఫర్ అనే ఒక దేవదూత కూడా గర్వించాడు. గర్వించి పతనమై భూమి మీద పడి వాని ప్రతాపం భూమి మీద, మానవాళి మీద, దైవ సృష్టి మీద వాడు పగ తీర్చుకుంటున్నాడు. దైవ విరోధైనటువంటి సాతానుడు పరలోకంలో గర్వించి భూమి మీదకి పడ్డాడు. దైవ సృష్టి అయినటువంటి మానవాళి మీద వాడు మనుషులను చెడగొడుతున్నాడు, పాపానికి ప్రేరేపిస్తున్నాడు, పాప బంధకాల్లోకి మనుషులను లాగుతూ ఉన్నాడు, గాలం వేసి లాగుతూ ఉన్నాడు. కనుక వాణ్ణి మనం ఎరిగి, వాణ్ణి మనం కనిపెట్టి, మన ప్రభు పరిశుద్ధుడు గనుక సమస్త ప్రవర్తనలో మనము పరిశుద్ధంగా జీవిస్తూ ఆయనకు మాత్రమే తగినట్లుగా, ఆయన నామానికి ఏమాత్రము అపకీర్తి కానీ కలగకుండా ఆయన నామానికి మాత్రమే మనము విధేయత చూపుతూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన రాజ్యము, ఆయన నీతి కొరకు మనము ప్రయాసపడుతూ, ఆయన హెచ్చించిన దానిని మనము కాపాడబడుతూ, ఉజ్జియా వలె మనసును గర్వించకుండా, దేవుడు ఆశీర్వదించే దేవుడు. నీవు మొదట ఎట్లున్నావో కడపట నిన్ను అలా ఉంచేవాడు కాదు. ప్రతి ఒక్కరూ లోకంలో పేదవాడిగా పుడతాడు, కానీ చచ్చేటప్పుడు ఆ సృష్టికర్త అయిన ధనవంతుడైన యేసుక్రీస్తు బిడ్డగానే చచ్చిపోయి ధన్యులుగా చనిపోతేనే అది పరలోక రాజ్యంలో మనకు యుగయుగాలు ప్రభుతో కూడా ఉండడానికి కలుగుతుంది. ఈ లోకంలో పుట్టేటప్పుడు ఎంతోమంది పేదరికంలో పుడతారు, కానీ రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఏ ఒక్కరు కూడా పేదరికములో దరిద్రుడుగా చనిపోవడానికి ప్రభు ఎంత మాత్రమూ ఇష్టపడు. ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యాన్ని తీసివేయడానికి ఆయన ఏమయ్యాడో దరిద్రుడై శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబెడతారుగా, 3వ దినాన లేచి మరణాన్ని, మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని ఓడించి ఆయన తిరిగి పునరుత్థానుడై లేచి పరమునకు వెళ్ళాడు. అట్టి దేవుణ్ణి, అట్టి ప్రభువును మనము విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఆయనే మనకు వెంబడి ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడని మనము ఎరిగి, ఆ ప్రభువును ఇంకా ఎవరైనా విశ్వాసం ఉంచకుంటే విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది మోక్షములో అందరూ చేరాలన్నదే దైవ చిత్తమై ఉన్నది. అందరికీ వందనాలు.